దేవునికి స్తుతి కలుగును గాక. ఓకే, ఏర్పాటు చేయబడిన వాక్యములకి మనం ప్రవేశిద్దాం. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం. తమ్ముడు ఎవరండి? హేబేల్. హేబేల్ యొక్క రక్తం అంట. రక్తం యొక్క స్వరం, రక్తం యొక్క స్వరం ఎక్కడి నుంచి మొరపెడుతుందంట? చక్కగా నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తం భూమి మీద ఒలికింపబడినప్పటికి కూడా ఆ రక్తములో ఉన్న జీవం దేవునికి మొరపెడతా ఉంది. దేవునికి స్తోత్రం. నీతిమంతుని ప్రార్థన బహుబలంగా ఉంటుందని, శక్తివంతమైనదని బైబిల్ మనం చూస్తున్నాం. మనపూర్వకంగా ఉంటుంది, శక్తి కలిగి ఉంటుంది, బలముగా ఉంటుంది. ఎవరి ప్రార్థన అంటే నీతిమంతుని ప్రార్థన. నీతిమంతుడు బ్రతికి ఉన్నప్పుడు తను అలాగే ప్రార్థన చేస్తాడు. ఒకవేళ తన రక్తము చిందింపబడితే, ఒకవేళ తన హతసాక్షి అయితే అతనికి రక్తము కూడా దేవునికి మొరపెడుతుంది. హల్లెలూయా. రక్తమే ప్రాణం అని బైబిల్ మనకు తెలియపరుస్తుంది. రక్తమే ప్రాణం. ఆ ప్రాణం దేవునికి మొరపెడుతుంది. రక్తం యొక్క మొర కూడా దేవుడు వింటున్నాడు. కనుక బతికున్నప్పుడు మనం చేసే ప్రార్థనే కాదండి, మనం ఒకవేళ దేవుని కొరకు హతసాక్షులైతే, మన రక్తము ఒలికింపబడితే మన రక్తము కూడా దేవునికి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మన ఆత్మ దేవునికి ప్రార్థన చేయగలుగుతుంది, మన ప్రాణము దేవునికి మొరపెట్టగలుగుతుంది, మన శరీరంలో అణువు కూడా దేవునికి మొరపెడుతుందండి. ఒకవేళ ఏమంటే మనం అనుకోవచ్చు, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా మొరపెడుతుంది. వాటికి నోరు ఉంటుందా అంటారా? నోరు అవసరం లేదు. మొరపెట్టాలంటే నోరు అవసరం లేదు. కొన్నిసార్లు తెలిసిన మగవాళ్ళు ఎలా మొరపెడుతున్నారండి? వాళ్ళకి నోరు లేదు కదా. మగవాళ్ళకి నోరుందా? మాట్లాడతారా? వాళ్ళు ప్రార్థన చేయలేరు, స్తుతి మనతో మాట్లాడలేరు. అసలు మగవాళ్ళు అసలు మాట్లాడలేరు. మాట్లాడలేని వ్యక్తి ప్రార్థన చేయగలడా? ఆరాధన చేయగలడా? సువార్త చెప్పగలడా? లేదు కదా. మరి అతని ప్రార్థన ఎట్లాగా? మగవాని ప్రార్థన ఎట్లా? హృదయంలో నుంచి వస్తుంది, మనసులో నుంచి వస్తుంది. దేవుడు వింటాడు. మనకు నోరు ఉంది. సో ఈ సౌండ్ చాలక మైకులు పెట్టుకుని అరుస్తున్నాను. బట్ మగవాళ్ళ పరిస్థితి ఏంటి? సో మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవుని మొరపెట్టగలుగుతుంది దేవుడు తలుచుకుంటే. ఎముకలు కూడా దేవుని స్తుతించగలవు. మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ కూడా దేవుని మహిమపరచగలుగుతుంది. ఎప్పుడంటే దేవుని ఆత్మ శక్తితో నింపబడితే మన శరీరము, ప్రాణము, ఆత్మ అంతా దేవునికి ప్రార్థన చేయగలుగుతుంది, ఆరాధన చేయగలుగుతుంది, మొరపెట్టగలుగుతుంది. మొత్తం మన శరీరంలో అణువణు కూడా దేవుని మహిమపరుస్తుంది. దేవుని స్తుతి కలుగును గాక. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తం నేల నుంచి నాకు మొరపెడతా ఉంది. ఇలాంటి అనుభవం మన బైబిల్లో చూస్తే, ప్రకటన గ్రంథంలో కూడా ఇటువంటి సందర్భాన్ని మనం చూడగలం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు చదవండి. ఆయన
ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, పరలోకములో ఏం జరుగుతూ చూస్తున్నాం. అక్కడ బలిపీఠము క్రింద కొంతమందిని చూశారంట. వాళ్ళు ఎవరంటే వధింపబడిన వారి యొక్క ఆత్మలు. యేసుక్రీస్తు యొక్క వాక్యము కొరకు, యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా జీవించిన వారు కొంతమంది వధింపబడ్డారు. అంటే హతసాక్షులైనారు, చంపివేయబడ్డారు. వారి యొక్క ఆత్మలు బలిపీఠము క్రింద ఉన్నాయి. ఎక్కడ ఉంది? ఇది పరలోకములో ఉంది. పరలోకములో బలిపీఠము క్రింద ఆత్మలు, వధింపబడిన వారి ఆత్మలు, అందరి ఆత్మలే కాదు, హతసాక్షులైన ఒక ఆత్మలు. వాళ్ళు చెప్తున్నారు, మేము మా రక్తము నిమిత్తమై ఎప్పుడు నువ్వు భూనివాసులకు తీర్పు తీరుస్తావు? ఇంకెంతకాలం పడుతుంది? ఇంకా ఎంత ఆలస్యం చేస్తావయ్యా? మేము చిందించిన రక్తం విషయమై భూనివాసులకు నువ్వు తీర్పు ఎప్పుడు తీరుస్తావయ్యా? ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటావయ్యా అన్నట్టుగా దేవునికి వాళ్ళు నాదా సత్యస్వరూపి అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. సహజంగా చాలామంది అంటారు పరలోకంలో ప్రార్థన ఉండదని, పరలోకంలో స్తుతి ఆరాధన ఉంటుందని చాలామంది అంటారు. కానీ ఒక్క టీం ఉంది, పరలోకంలో కూడా ప్రార్థన చేసే టీం ఉంది. వాళ్ళే హతసాక్షుల టీం. వారు బలిపీఠం క్రింద మొర పెడుతుంటారు. ఎప్పటిదాకా అంటే ఈ మొర ఇది తీర్పు వరకే. తీర్పు జరిగిన తర్వాత ఉండదు. మళ్ళీ అప్పటి వరకైతే మొర జరుగుతూనే ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ మీద డెప్త్కి వెళ్తే మన సమయం చాలదు, జస్ట్ చూస్తున్నాం అంతవరకే. కాబట్టి హేబేలు యొక్క రక్తం దేవునికి మొర పెడతా ఉంది. అలాగే మొరపెట్టేవారు పరలోకంలో కూడా ఉన్నారు, హతసాక్షులు. హేబేలు హతసాక్షి అయినాడు దేవుని కొరకు కదా. హేబేలు మొదలుకొని అని రాయబడి ఉంటుంది. హేబేలు ఫస్ట్ హతసాక్షి అయ్యాడు, మొదటి హతసాక్షి హేబేలు కదా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అసలు ఎందుకు ఈయన చనిపోవలసి వచ్చింది? చనిపోలేదు, చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు? అసలు ఏంటి మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ? అసలు ఏ కారణం చేత మనం చూస్తే ఇది ఆదికాండ గ్రంథములో 4వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 3, 4, 5 ఈ 3 వచనాలు వచనం వెంబడి వచనం చదువుకుందాం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చాలు ఆయన 3, 4, 5 వచనం చదివాం కదా. ఇక్కడ 3వ వచనం ఏం చూస్తున్నాం? కొంతకాలమైన తర్వాత కయ్యూను తన పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. 4లో హేబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. సో ఇక్కడ మనం ఇద్దరు చూస్తున్నాము. కయ్యూను, హేబేలు దేవునికి అర్పణ తీసుకొస్తున్నారు. కయ్యూను పెద్ద కుమారుడు, హేబేలు చిన్న కుమారుడు. కయ్యూను సేద్యపరుచుకునేవాడు కాబట్టి తన పొలములో నుంచి పంట కొంత తీసుకొని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. చిన్నవాడు హేబేలు, ఇతను ఏం చేస్తున్నాడు? గొర్రెల కాపరి. ఇతను తన మందలో నుంచి, చాలా మంద ఉంది, దాంట్లో తొలిచూలను పుట్టింది అంటే ప్రథమ ఫలం, వాటిలో కూడా మంచిది, ప్రథమ ఫలం కూడా మంచిది. చూడండి ఎంత జాగ్రత్త తీసుకున్నారో. మంద ఉంది, ఆ మందలో తొలిచూలు ఫస్ట్ తీసాడు, దాంట్లో కూడా ఇంకా
చక్కగా ఉండేది, ఇంకా చక్కగా ఉండేది. దేవునికి అర్పణగా తీసుకొచ్చాడండి. సో ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు అర్పణ తీసుకురావాలని వీళ్ళకి ఎవరు చెప్పారు? ఎందుకంటే బైబిల్లో మొట్టమొదట అర్పణలు తీసుకొచ్చింది కయీను, హేబేలే. ఫస్ట్ వీళ్ళే చేశారు అర్పణ. దాని ముందు ఎవరు చేయలే. ఆదాము హవ్వలు చేసినట్టు కూడా లేదు. కయీను, హేబేలే ఫస్ట్ అర్పణ తీసుకొచ్చి వీళ్ళకి ఎవరు నేర్పించుంటారంటే, సో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి ఉండొచ్చు. ఆదాము హవ్వలే దేవునికి అర్పణలు అర్పించాలని కయీనుకు, హేబేలుకు బోధించి ఉండవచ్చు. ఖచ్చితంగా వేరే వాళ్ళు ఎవరు కదా అక్కడ. సరే మనం ఆదాము హవ్వలకు ఎవరు చెప్పి ఉంటారంటే దేవుడు చెప్పి ఉంటాడు. దేవుడు చెప్పింది ఆదాము హవ్వలు నేర్చుకున్నారు. ఆదాము హవ్వలు నేర్చుకుని తమ బిడ్డలకు నేర్పించారు. సో దేవుని దగ్గర నుంచి ఆదాము హవ్వలకి, ఆదాము హవ్వల దగ్గర నుంచి కయీను, హేబేలుకి ఈ విషయం తెలిసింది, దేవునికి అర్పణలు తీసుకురావాలని. సో తెలుసుకొని వీళ్ళే ఫస్ట్ చేశారు. మంచిది. మొదటిసారి అర్పణ విషయంలోనే ఓ భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది. సరేనా? ఇక్కడ దేవుడు వాళ్ళిద్దరూ అర్పణ తీసుకొచ్చారు. కయీను పంట పొలంలో తీసుకొచ్చి పెట్టాడు. దేవుడు కయీనును అంగీకరించలేదు, అతని అర్పణను కూడా అంగీకరించలేదు. హేబేలును దేవుడు అంగీకరించాడు, హేబేలు అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకని మనం ఆలోచించాలి. దానికి చక్కటి మాట కూడా మన బైబిల్లో చూడబోతున్నాం. అంటే ఇక్కడ ఒకటి సర్వసాధారణంగా మనం ఆలోచిస్తే, అంటే కయీను జస్ట్ పంట పొలం తీసుకొచ్చాడు. ఇతను చూసే మందలో నుంచి మంచి శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొచ్చాడు కదా. ఆ గొర్రెలు తీసుకొచ్చాడు. ఓకే, దేవుడు ఒకవేళ దీనికి ఎక్కువ విలువ ఇచ్చి దాన్ని తీసుకుంటున్నాడా? గొర్రెలు కదా, గొర్రెలు బాగా శ్రేష్టమైంది కదా, అందుకని దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చాడా? ఇదేముంది, రైస్ లేకపోతే ఏదో ఉంటుంది, ఏదో కూరగాయలు ఏదో తెచ్చుంటాడు, రైస్, బియ్యము, ధాన్యం తీసుకొచ్చి, అందువల్ల దాని వాల్యూ తక్కువ. వాల్యూని బట్టి అయితే కాదు, వాల్యూని బట్టి అయితే కాదు. ఇది ఎక్కువ వాల్యూ, ఇది తక్కువ వాల్యూ అని కాదు. బట్ ఎందుకంటే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు కయీనును అంగీకరించలేదు, కయీను యొక్క అర్పణ కూడా అంగీకరించలేదు. మన అర్పణ అంగీకరింపబడాలి అంటే మొదట మనం అంగీకరింపబడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను దేవునికి 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు ఇచ్చాను అనుకోండి. దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయాలి అంటే ముందు దేవుడు నన్ను అంగీకరించి ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చేస్తారండి, మీరు ఇచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపాయలు ఇచ్చు, 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు. మేము యేసయ్యకి ఇస్తున్నామని ఇస్తారు. దాన్ని ప్రార్థన చేసి నేను తీసుకుంటాను, తీసుకొని దాన్ని నాకు వాడుకోవచ్చు, సంఘానికి వాడతాను. ఓకేనా? అంతవరకు మనకు కనిపించే విషయం ఇదే. నేను చేశానండి, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, తీసుకున్నారు, ఆయనకు, ఆయన కుటుంబానికి కొంత ఉపయోగించుకున్నారు, కొంత దేవుని పరిచయకు ఉపయోగించారు. సో మేము ఇచ్చేసాం, ఇది అయిపోయింది. ఇంతవరకే మనకు తెలుసు. కానీ మన ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మనం ఇచ్చింది పాస్టర్ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, దేవుడు యాక్సెప్ట్ చేశాడా లేదా ఎప్పుడైనా ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించరు. దేవుడు యాక్సెప్ట్ చేశాడా, దేవుడు అంగీకరించాడా, దేవుడు తీసుకున్నాడా అని ఎవ్వరు ఆలోచించాం. కానీ ఆలోచిస్తే నీకే అర్థమైపోతుంది. మొదట మనము దేవుని చేత అంగీకరింపబడితే మనం ఇచ్చింది దేవుడు అంగీకరిస్తాడు. అది సింగిల్ రూపీ కావచ్చు, 1,00,00,000 రూపాయలు కావచ్చు. మనకు రూపాయి అంటే తక్కువ, కోటి అంటే ఎక్కువ. అది మనుషులం కాబట్టి మనం దానికి వాల్యూ కడతాం, విలువ కడతాం. సరేనా? కానీ దేవుడు అట్ట కాదు. నువ్వు 1 రూపాయి ఇచ్చావా, 1,00,00,000 రూపాయలు ఇచ్చావా, అది రెండో విషయం. అది మొదటి విషయం ఏంటంటే నువ్వు అంగీకరింపబడాలి. నేను ఎలా అంగీకరింపబడాలంటే దేవునికి, నేను దేవునికి అంగీకరింపబడి నేనేం చేయాలంటే దేవునిలో విశ్వాసం ఉంచాలి, దేవుని మాటలో విశ్వాసం ఉంచాలి, ఆయన నీకు తెలియపరిచిన విషయాల్లో నువ్వు నమ్మకం ఉంచాలి. ఫస్ట్ నమ్మకమే నీకు విలువను తీసుకొస్తుంది దేవుని ఎదుట. నమ్మకమే నీకు మొదట ఒక అర్హత తీసుకొచ్చేదే నమ్మకం. నీలో దేవుని పరిపూర్ణమైన నమ్మకం ఉంచినప్పుడు దేవుడు చెప్పినట్లు జీవిస్తావు. నమ్మకం వచ్చిన వాళ్ళు చెప్పినట్టు జీవిస్తారండి. నమ్మకం వచ్చితే చాలా
ఎలా పడితే అలా జీవించినా పర్వాలేదా అని అనుకుంటారేమో. అట్లా కాదు. నిజంగా నమ్మకం ఉంచిన వారిలో నెక్స్ట్ స్టెప్ ఏం చూస్తామంటే, దేవుడు కోరుకున్నట్టు జీవించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తారు. వాళ్ళ గత జీవితం ఏమైనా కావచ్చు, వాళ్ళు దొంగలు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు. మంచోళ్ళు అంటే ఎవరు లేదు, బట్ లోకరీత్యా కొంతమంది మంచోళ్ళు అంటాం కదా మనం. లోకరీత్యా మనుషురీత్యా కొంతమంది చాలా మంచోళ్ళు అని అంటాం. సో అలాంటి వాళ్ళని కావచ్చు. బైబిల్ పరంగా ఎవరు మంచోళ్ళు అయితే లేదు, నీతిమంతులు ఒక్కరు లేదు. బట్ మనకు కొంతమందిని మనం మంచోళ్ళుగా మనము చెప్తుంటే వాళ్ళు అనుకుంటారు నేను చాలా మంచోడిని, మంచిదాన్ని. సో ఎవరైనా కావచ్చు. మొదట దేవుళ్ళు నమ్మకం ఎవరైతే ఉంచుతారో, దేవుళ్ళు ఎవరైతే నమ్మకం ఉంచుతారో ఆ నమ్మకమే వారిని దేవుడు కోరుకున్నట్టుగా జీవించే అనుభవాలకి నడిపిస్తుంది. సో నమ్మకము, మంచి జీవితం, ఇది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దేవుని చేత అంగీకరింపబడతారు. ఎప్పుడైతే మనం అంగీకరింపబడతామో నువ్వు చేసే చిన్నదైనా కూడా దేవుడు తీసుకుంటాడు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. నేను అంగీకరింపబడ్డాను కాబట్టి చిన్నదే చేస్తాను అట్లా నేను చెప్పట్లేదు. పెద్దది ఎందుకు చేయాలి? నేను అంగీకరింపబడ్డాను కదా, కాబట్టి పెద్దది ఎందుకు చేయాలి? చిన్న చేస్తే చాలదా? ఇక్కడ ఒక విషయం, నమ్మకము, దేవుడు చెప్పిన జీవితం జీవించేవాళ్ళు అర్పించే విషయంలో కూడా వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా? తమ శక్తికి మించి చేయాలని ఎప్పుడు ట్రై చేస్తుంటారు. ఉన్నా లేకపోయినా మనసు మాత్రం కొట్టుకుంటారు, నేను ఇంత చేయాలి. లేదే ప్రభువా, నాకు ఇంత చేయాలని ఆశ ఉంది, కానీ నాకు లేదు ప్రభువా, ఇస్తే నేను చేస్తాను ప్రభువా అని కూడా మనం ప్రేయర్ చేస్తుంటాం. ఎందుకంటే నమ్మకం, నెక్స్ట్ దేవుడు చెప్పినట్టు జీవితం, దాని తర్వాత ఎంతన్నా చేయాలని ఆలోచన. ఇది ఒక్కదానికి లింక్ ఉంటుంది, ఒక్కదానికి లింక్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ యొక్క విధానం గుండా లేదా ఈ ప్రాసెస్ గుండా మనం చూస్తే ఇక్కడ కయీను అంగీకరింపబడలేదు అంటే దేవునిలో నమ్మకం లేదు ఒకటి. రెండవది, దేవుడు చెప్పిన జీవితం అతనిలో లేదు కయీనులో. మూడవది, దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చేదైతే లేదు, ఏదో తెచ్చి ఇచ్చాడు. ఇలా కూడా అనుకోవచ్చు, మా తమ్ముడు చూస్తే అన్ని ఇస్తున్నాడు, నేను ఈగిపోతే అని అనుకుంటారేమో. ఇలా జరుగుతుంది కదా కొన్నిసార్లు సంఘాల్లో కూడా. దేవుని ప్రజలు అందరూ కూడా మనపూర్వకంగా ఇవ్వరండి. కొంతమంది ఎట్టిస్తారంటే, వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వకపోతే పాస్ట్ ఏమనుకుంటారేమో, లేదా సంఘంలో మిగిలిన సభ్యులు ఏమైనా అనుకుంటారేమోనని వాళ్ళ హృదయంలో ఆశ లేకపోయినా కూడా ఏదో ఒక మాట వస్తుందని ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది అంగీకరింపబడదు. సో ఇచ్చేవాళ్ళందరూ కూడా దేవుడికి నిజంగా ఇచ్చినట్టు ఇవ్వరు. అది కొద్దిమంది ఉంటుంది, అది వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది. ఆ ఇచ్చే యొక్క మనస్సాక్షికి తెలుస్తుంది, కానీ సేవకుని కూడా తెలియదు. ఒకవేళ దేవుడు బయలుపరిస్తే తెలుస్తుంది, కానీ మామూలుగా తెలియదు. పేతురుకి అప్పుడు బయలుపరచబడింది కదా, సో అలా బయలుపరచబడితే తెలుస్తుంది. కానీ మిగతా అన్ని సమయాల్లో అన్ని సంఘ కాపరులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. ఇచ్చే మనం నిజంగా దేవునికని ఇస్తున్నామా, లేకపోతే పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని ఇస్తున్నామా అన్నది మనకు తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ యొక్క విధానం బట్టి చూస్తే కయీను దేవునిలో నమ్మకం ఉంచలేదు, కయీను దేవుడు కోరుకున్న జీవితం జీవించలేదు, కయీను తన ఇష్టపూర్వకంగా తేలేదు. అర్థమైపోతుంది, అతను అంగీకరింపబడలేదు. మనం అంగీకరింపబడితేనే మన అర్పణ అంగీకరింపబడుతుంది. మన అంగీకరింపబడకుండా మన అర్పణ అంగీకరింపబడుతుంది అనుకోవడం అవివేకం. ఈ అవివేకంలోనే చాలా మంది క్రైస్తవులు నేటి దినాలు జీవిస్తున్నారు. ఇది వాస్తవం, అవునా కదా? ఈ అవివేకంలో ఎక్కువ మంది ఉన్నారు రోజు క్రైస్తవులు. ఆలోచన చేయట్లేదు, నేను అంగీకరింపబడ్డానా అప్పుడే నేను ఇచ్చింది అంగీకరింపబడుతుంది అనేది వెళ్ళిపోయింది. నేను ఇచ్చాను, మా సంఘంలో మా పాస్టర్ గారు మైకులో చెప్పారు, నా పేరు చెప్పారు, చాలు. మా పాస్టర్ గారు మైకులో చెప్పేశారు, ఫలానా బ్రదర్, ఫలానా అయ్యగారు 10,000 రూపాయలు ఇచ్చారు చెప్పారు. ఇంకా తలుపు మీద రాశారు పేరు, ఫ్యాన్ మీద రాశారు, లైట్ మీద రాశారు. లైట్ ఇస్తే లైట్ మీద పేరు రాయాలి, ఫ్యాన్ ఇస్తే పేరు మీద రాయాలి, స్పీకర్ ఇస్తే దాని మీద పేరు రాయాలి, అన్నిటి పేర్లు రాయాలి, లేదా మైకులో చెప్పాలి, లేదా ఒప్పుకోరు. ఎందుకు అది చెప్పాల? ఎందుకు చెప్పాల? దేవుని తెలిసే చాలా చెప్పాలన్నా. దేవుని యొక్క సేవకుడు తాను ఆత్మలో ప్రేరేపింపబడి చెప్పవచ్చు, అంతేగాని ఇచ్చిన వ్యక్తి అయితే కోరుకోకూడదు, నా గురించి చెప్పండి అని కోరుకోకూడదు. ఒక దైవజనునికి ఆయనకి ఆత్మలో ప్రేరేపణ వచ్చి, లేదా సంఘంలో ఒక ప్రత్యేకమైన మాదిరిగా ఉంటుందని చెప్పొచ్చు. ఆయనకి ఈ ప్రేరేపిస్తే చెప్పాలి తప్ప ఎదుటి వాళ్ళు నా గురించి మీరు చెప్పాలంటే మర్చిపోతారేమో, నా పేరు మర్చిపోతారేమో చెప్పండి. బోర ఊదించుకుంటారు తమ ముందు తాము. బోర అంటే ఇదే,
ఇది పోరా ఊదించుకున్నారు, పెద్దగా చెప్పాలా. సరిగా వినలేదు పాస్టర్ గారు, మీరు మెల్లగా చెప్పారు, నా పేరు వినిపిలా, ఇంటి పేరుతో సహా చెప్పండి కొంతమంది. ఎందుకంటే నా పేరు కలిగి 2-3 ఉన్నారు చర్చిలో. మరి అమ్మ అంటే ఏం మరి అమ్మ అటు చెప్తారు ఎందుకు పాస్టర్ గారు మీరు? మా ఇంటి పేరుతో చెప్తే తెలుస్తుంది. మరి అమ్మ అంటే ఇంకొక మరి అమ్మ ఉంది, ఇంకొక మరి అమ్మ ఉంది, ఆ మరి అమ్మ ఉంది, మగ్దలేన మరి ఉంది, యేసుప్రభువు తల్లి మరి ఉంది, క్లోప భార్య ఉంది. ఇలా మరియలు చాలా మంది ఉన్నారు బైబిల్లో. అలా సంఘంలో చాలా మంది మరియలు ఉంటారు కదా. సో అంత కోరుకునే దారుణమైన, భయంకరమైన, నీచమైన మనస్తత్వం కలిగినటువంటి క్రైస్తవులు రోజు రోజుకు పొట్టగొడుగులాగా పెరిగిపోతున్నారు. దేవుని కొరకు సమస్తం ఇచ్చిన వాళ్ళు గప్చుపు కూర్చోన్నారు, ఏమీ ఎరగనట్టు. మొత్తం ఇచ్చేసి ఉంటారు, ఆడ ఆస్తులు కూడా ఇచ్చేసి ఉంటారు, కమ్మగా అంటారు. అందుకే నిండుకుండా తొణకదు, సగం కొండే బుళుకు 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 ఎగుతుంది. ఆడవాళ్ళు సంకన బింది పెట్టుకుని నీళ్ళు తీసుకెళ్ళినప్పుడు చూడండి, సగం బింది తీసుకెళ్ళాలి ఎట్టుంటుంది, ఫుల్గా పెట్టుకొని తీసుకెళ్ళండి ఎలా ఉంటుంది. సగం ఎగిరి పడుతుంది, నీళ్ళంతా పైన ఒళ్ళంతా తడిచిపోతుంటుంది. సగమే దాంట్లో ఉండేది, నిండుగా ఉండేది మాత్రం పెద్దగా తడవదు, నెమ్మదిగా ఉంటుంది. నిండుకుండే సగం కొండే. కాబట్టి కయీను పరిస్థితి, హేబేలు పరిస్థితి చూసారా? హేబేలు దేవుడు అంగీకరించాడు, హేబేలును దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే హేబేలు దేవుని నమ్మకం ఇచ్చాడు, హేబేలు దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు, హేబేలు దేవునికి మనపూర్వకంగా సమర్పించాడు అని చెప్పడానికి ఇక్కడనే ఉన్న ఒక పాయింట్ ఏంటంటే, తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొన్నిటిని తీసుకున్నాడు, దాంట్లో క్రొవ్విన వాటిని, అంటే తను ఎంత మనస్సు పెట్టి వెతుకుతున్నాడు, ఇది ఇవ్వాల నా దేవునికి, ఏదో ఒకట్లే వేసేయి, కానిబెట్లో 100 రూపాయలు మారలా, ఎక్కడ పోయినా మారలా, కానిబెట్లు వేసుకుని ఆయన చూసుకుంటే వేసేయి. చినిగిపోయిన కాగితాలు, చల్లని కాగితాలు, అచ్చు ఉంటే బొమ్మ ఉండదు, బొమ్మ ఉంటే అచ్చు ఉండదు, అలాంటి కాయిన్స్. బ్యాంకులో కూడా మారని 500 రూపాయల కాగితాలు ఇంకు పూసేసుకొని, అయ్యా అది ఇచ్చేది దేవునికి అంటే నీకు ఎక్కడ చల్లకపోతే ఇక్కడ వేసేయాల. వా, కయీను మనస్తత్వం సంఘంలో లేరా? కొంతమంది ఉంటారండి, కానుకలు వేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుని తెలుసా? ఒక 100 రూపాయలు వేయాలి అనుకుందాం, ఒక 4-5 రకాలు 4-5 100 రూపాయల కాగితాల దగ్గర ఉంటే వాటిలో సెలెక్ట్ చేసి ఒకటి మంచి కాగితం దాన్ని వేస్తారు. దేవునికి మహిమ అలాంటి వారి గురించి. ఎందుకంటే వాళ్ళు నేను కానుక పెట్టి వేస్తున్నాను అనుకోవట్లేదు, వాళ్ళు మేము వేసింది పాస్టర్ తీసుకుంటాడు అని అనుకోవట్లేదు. వాళ్ళు ఏముంటుంది తెలుసా? ఇది నేను దేవునికి ఇస్తున్నాను, నేను 100 రూపాయలు అనుకున్నాను, నా దగ్గర 5 100 రూపాయల కాగితాలు ఉన్నాయి, ఈ 5లో ఏది బెటర్గా ఉందో దాన్ని తీసి వేస్తారండి. జాగ్రత్తలు తీసుకు. ఎందుకు తెలుసా? నేను వేస్తున్నది దేవునికి అన్న ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు దాంట్లో నుంచి సెలెక్ట్ చేస్తారు. అది ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, మరొకటి కావచ్చు, దేవునికి ఏది ఇచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అనాలోచితంగా ఏదో వచ్చింది అది వేసాం అన్నట్టుగా ఉండరు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆయన వాటి నుంచి ఏరుతున్నాడు, ఏరి మంచి తీసుకొచ్చి. దీన్ని బట్టి అర్థమవుతుంది. దీనికి ఆధారంగా ఒక బైబిల్ ఒక మాట చూద్దాం. హెబ్రీ 11:4 చూస్తే, హెబ్రీ 11:4 చూడండి. మరి చక్కగా ఆయన హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ఆయన హేబేలు గురించి విషయాన్ని హెబ్రీ 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మాట్లాడుతున్నాడు. దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. హేబేలు ఏమని సాక్ష్యం పొందాడంట? నీతిమంతుడు అని సాక్ష్యము పొందాడు దేవుని చేత, మనుషుల చేత కాదు. దేవుని చేత హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతను చచ్చిపోయినా కూడా సరే విశ్వాసి దేవునితో మాట్లాడతాడు, బతికినా మాట్లాడతాడు, చచ్చిపోయినా కూడా మనం దేవునితో మాట్లాడగల సామర్థ్యం మనకుంటుంది. ఈ శరీరంతో కూడా పని ఉండదు మనకు. శరీరం ఉన్నా లేకపోయినా మనం దేవునితో మాట్లాడగలం.
అందుకనే బతికినా చచ్చిపోయినా దేవునికి ఇష్టలుగా జీవించాలనేది అర్థమవుతుందా? కాబట్టి ఇంకొక పాయింట్ కూడా గమనించాలి. ఇక్కడ దేవునికి బలి అర్పించను, దేవుడు అతనికి అర్పణలను సాక్ష్యం ఇచ్చాడు. మరి ఎటువంటి బలి ఇచ్చాడంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. శ్రేష్టమైన బలి ఎలాగో అంటే మరి యేసుక్రీస్తు బలియాగానికి హేబేలు ఇచ్చిన అర్పణ సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు, మనందరి పాపాల గురించి యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా, వధింపబడిన గొర్రె పిల్లగా మారిపోయాడు కదా. మనందరి పాపాల కొరకు యేసయ్య ఏమైనాడు? మన పాపాలు మోసాడు యేసయ్య. మన పాపముల కొరకు శిలువలో వధింపబడ్డాడు, గొర్రెగా లేక గొర్రె పిల్లగా. ఓకే, ఇప్పుడు హేబేలు తీసుకొచ్చిన ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు యొక్క మరణానికి గుర్తుగా ఉంది. అంటే హేబేలు ఒకటి గ్రహించాడు. అప్పటికి ఇంకా ఆ నిబంధన రాలా. ఏంటి? ఒక మనిషి పాపము చేస్తే అతని పక్షముగా ఒక జంతువు వధింపబడాలి అనే ఆజ్ఞలు కానీ కట్టడ కానీ ఇంకా అప్పటికి రాకముందే దేవుని ఆత్మచేత గ్రహించాడు. ఏంటి తెలుసా? హేబేలు తెలుసుకున్నాడు, నేను పాపిని, నా పాపాల కొరకు ఈ బలిని ఇవ్వాలి, దేవునికి ఈ గొర్రె పిల్లని బలిగా ఇవ్వాలి, దేవునికి అర్పణగా ఇవ్వాలి. గ్రహించాడు. కాలం తర్వాత కదా సంఖ్యాకాండం అక్కడి నుంచి ఇలా స్టార్ట్ అవుతాయి కదా. ఇవన్నీ కూడా ఏ తప్పు చేస్తే ఎలా, ఏది ఇవ్వాలి, గొర్రెల్ని ఇవ్వాలన్నా, మేకల్ని ఇవ్వాలన్నా, పొట్టెల్ని ఇవ్వాలన్నా, ఎద్దుని ఇవ్వాలన్నా, గువ్వల్ని ఇవ్వాలన్నా, పావురాలు ఇవ్వాలన్నా, ఇలా రకరకాలు ఉంటుంది కదా. అవన్నీ తర్వాత కాలం వచ్చింది. హేబేలు కాలం అప్పటికి రాలేదు. అయినప్పటికీ కూడా ఆత్మలో గ్రహించాడు, తాను పాపినని గ్రహించాడు. దేవుడు పరిశుద్ధులు గ్రహించాడు. తన పాపము కొరకు ప్రాయశ్చిత్తముగా గొర్రె పిల్ల చనిపోవాలి, అది శ్రేష్టమైనదిగా ఉండాలి. ఆ శ్రేష్టమైన గొర్రె పిల్లే ప్రభువైన యేసుక్రీస్తు. అది శ్రేష్టమైన బలి. హేబేలు బలి శ్రేష్టమైన బలి. చూశారు? సో క్రీస్తు యేసు కొరకు సద్భక్తితో బ్రతుగా ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని కొత్త నిబంధన చెప్తుంది కదా. యేసయ్య కొరకు, దేవుని కొరకు ఒక శ్రేష్టమైన జీవితం జీవించాలనుకుంటే అలాంటి వారికి ఎక్కువ శ్రమలు, కష్టాలు వస్తాయి. చివరికి హతసాక్షులయ్యే పరిస్థితి కూడా వస్తుంది. అది కూడా హేబేలు జీవితంలో జరిగింది. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు, దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందాడు, విశ్వాసం ద్వారా చనిపోయిన దేవునితో మాట్లాడాడు, అతని రక్తం దేవునికి మొరపెట్టింది. ఓకే, హేబేలు మంచి భూమి మీద చిన్న వయసులో చనిపోయినా కూడా దేవుని చేత సాక్ష్యం పొందేటువంటి జీవితం అది మనకు కావాలి. భూమి మీద ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు. ఎప్పుడు కూడా చాలామంది ఎక్కువ కాలం బతకాలని ఆశిస్తారు. ఓకే, దేవుని చిత్తం, ఆయన చేతిలో ఉంటుంది ఆయుష్ అన్నది. కానీ మనం గ్రహించాల్సి ఏంటంటే ఆయుష్ అనేది దేవుడు నిర్ణయిస్తాడు. చిన్న వయసులో చనిపోవచ్చు, మధ్య వయసులో చనిపోవచ్చు, వృద్ధాప్యంలో చనిపోవచ్చు. ఆయుష్ అన్నది దేవుని స్వాధీనం. అయితే మన వైపు నుంచి ఆలోచిస్తే మనలో ఏముండాలంటే నేను ఇంతకాలం బతకాలని కాదు ఉండాల్సింది. ఏదో అంటే లోకస్తులు ఒక మాట అంటారు, కాకిలాగా కలకాలం బతకనక్కర్లా, కోకిలాగా కొంతకాలం బతికినా చాలు. కాకి ఆయుష్ ఎక్కువ, కోకిల ఆయుష్ తక్కువ. కోకిల అందరి చేత మన్నన పొందుతుంది. అని ఇంటి దగ్గర అరుస్తుంటే, వా ఎక్కడ ఎతుకుతాం, వెళ్ళి ఎతుకుతాం, చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి కనిపించలేదు, అరుస్తుంది కానీ కనిపించట్లేదు. కోకిల ఏ చెట్టు మీద వాలిందా అని కాకి అరిసే అలాంటి బతుకు చీ చా షూ అనుకునే బతుకు కాదు. మనల్ని చూడడానికి వెతకాలి. ఎక్కడ కోకి లాంటి శ్రేష్టమైన జీవితం అయితే వెతుకుతారు. నువ్వు ఎక్కడున్నావు, ఏ ఏరియాలో, ఏ ఇంట్లో ఉన్నావు, ఏ సందులో, ఏ గొంతులో ఉన్నావు, ఏ చర్చికి వెళ్తావు, ఏంటి వెతుకుతారు. అదే కాకి లాంటి జీవితం, అందరి చేత చీచా అనిపించుకునే జీవితం. సో కాకిలా కలకాలం జీవించేదానికన్నా కోకిలాగా శ్రేష్టమైన కొంత జీవితం జీవించిన, మంచి జీవితం జీవించాలన్న దానికి ఒక లోకస్తులు చెప్పుకొని ఆ సామెత చెప్పుకొని చూసినా కూడా హేబేలు జీవితం శ్రేష్టమైన జీవితం, దేవుని చేతనే సాక్ష్యం పొందిన జీవితం, దేవుడు కోరుకుని బలి అర్పణ చేసిన జీవితం. ఆ బలి క్రీస్తు యేసయ్య మరణానికి సాదృశ్యమైనటువంటి జీవితం హేబేలు చేసిన అర్పణలు మనం చూస్తున్నాం. సో ఇటువంటి ఆ శ్రేష్టమైన అర్పణ అంటే ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో మన అర్పణ ప్రార్థన కావచ్చు,
మన అర్పణ ఆరాధన కావచ్చు, మన అర్పణ దేవుని కొరకు సహాయం చేసేది ఏదైనా కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, ఇంకేదైనా సహాయం, ఏదైనా అర్పణ కిందకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హేబేల్ గురించి మనం పక్కన పెట్టేస్తే కయీను గురించి జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆయన గురించి అంత డీప్గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. పాపం గురించి టచ్ చేస్తూ వెళ్ళిపోవాలంతే. పాపం గురించి ఎక్కువ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఎందుకంటే చేపకి ఈత నేర్పడం అవసరమా? మనిషికి పాపం గురించి చెప్పడం కూడా అవసరం లేదు. ఎందుకంటే మనిషే పాపి. అంత డీప్గా చెప్పకుండా టచ్ చేసుకుంటే పరిశుద్ధ గురించి అంటారా, అది మనిషికి అంతగా తెలవదు కాబట్టి లోతుగా పోవాలి. సో ఇక్కడ మనం ఇదే ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి అలా టచ్ చేస్తూ వద్దాం. 6వ వచనం చూడండి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ చూడండి, దేవుడు కయీనుతో చెప్తున్నాడు. హేబేలు కయీను అర్పణ అర్పించిన తర్వాత దేవుడు హేబేలు అతను అర్పణ స్వీకరించాడు, కయీను అతను అర్పణ స్వీకరించలేదు, అంగీకరించలేదు. నెక్స్ట్ ఏం జరిగిందంటే, అంటే హేబేలు అప్పటికి చచ్చిపోలేదు. ఏం జరిగిందంటే కయీను ముఖము చిన్నబుచ్చుకొనగా ఒకటైపోయింది. మన భాషలో ముఖం నల్లగా పెట్టుకున్నావు అంటారు కదా, ముఖం నల్లగా పెట్టుకున్నావు అంటే ముఖం అది రకంగా బాధతో లేదా అవమానంతో సిగ్గుతో అలా తల ఉంచుకొని అదో రకంగా ఫేస్ పెట్టుకొని ఉంటారు అన్నమాట. వాళ్ళు బాధాకరమైన, దుఃఖకరమైన, అవమానకరం అన్నీ కలిసిపోయి ఉంటుంది. దాంట్లో అన్నీ కలిసిపోయిన ఫేస్నే నల్ల ముఖం పెట్టుకున్నావు, ముఖం నల్లగా పెట్టుకున్నావు అంటారు. అలాగే ముఖం నల్లగా పెట్టుకున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు ఆ రోజుల్లో? కయీను నీకు కోపమేలా. అబ్బో, కోపం కూడా వచ్చేసింది దానికి. కయీను కోపం కూడా వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? దేవుని మీద వచ్చింది. ఫస్ట్ దేవుని అంటే దేవుడు నేను కనిపిలా, మా తమ్ముడు కనిపించాడా? దేవుడు నేను కనిపించలేదు, నేను తెచ్చింది కనిపించలేదు, మా తమ్ముడు కనిపించాడు, మా తమ్ముడు తీసుకొచ్చింది కనిపించింది, నేను కనిపించలేదు దేవునికి. ఇలాగ మనం అంటుంటారా, నేను కనిపించలే, మీ కళ్ళకే వాళ్ళే కనిపించారా? వాడు చేసింది తెలుస్తుందా, మేము చేసింది తెలియట్లేదా అంటాం కదా మనుషులతో. దేవునితో కూడా అలాగే అంటుంటారు మనం కొన్నిసార్లు. ఏమి మా ప్రార్థన దేవుడు వింటలేదా? వాళ్ళ ప్రార్థన దేవుడికి ఇష్టమా? వాళ్ళ ఆరాధన దేవుడికి ఇష్టమా? మా ఆరాధన దేవుడికి ఇష్టం లేదా? వాళ్ళు ప్రార్థన చేస్తేనే జరుగుద్దా? మేము ప్రార్థన చేస్తే జరగదా? మేము 100 మార్లు చేస్తాం, ఏం జరగట్లేదు అంటే 2 సార్లు చేసి జరిగిపోయిందే. ఏమయ్యా, ఏందా ఇదా ఏసయ్యా, ఏంది ఇది? ఎన్నిసార్లు ఉపవాసనా నేను, ఎన్నిసార్లు చేశాను, ఏం జరగలేదే? వాడు 2 సార్లు చేసి అయిపోయిందే అంటే వాళ్ళ దృష్టికి దేవుని మీద నింద వేసే, దేవుని మీదనే నింద వేసే భయంకరమైన సైతాను స్వభావం. దేవుని మీద నింద మోపేది, దేవుని బిడల మీద నింద మోపేది ఎవరంటే అపవాది, సైతాను కదా, ఇంకెవ్వరు కాదు. దేవుని మీద, దేవుని ప్రజల మీద నింద మోపువాడు ఎవడు? అపవాది, శత్రువు కదా. సో ఇతను ఏం చేస్తాడంటే కోపం దేవుని మీద. నెక్స్ట్, దేవుణ్ణి ఏమీ చేయలేడు. కయీను ఏమైనా చేయగలడు దేవుణ్ణి? అందుకని తమ్ముడి మీద వీడిని అన్న చేసేస్తే నాకు పోటీ ఉండదు, అప్పుడు నేను ఒక్కడనే ఉంటా. వీడిని లేపేసి ఇంకెవరు ఉంటారు? నేనే కదా, అప్పుడు పోటీ లేదుగా. అప్పుడు నన్ను దేవుడు యాక్సెప్ట్ చేయాల్సిందేగా, నచ్చినా నచ్చకపోయి నన్ను తీసుకోవాల్సిందేగా. ముందు వీళ్ళు లేపేస్తే తర్వాత నేగా ఉండేది. నువ్వు ఉంటే ఏం ప్రయోజనం దేవునికి? సో కోపం ఎందుకు వచ్చింది? ముఖము చిన్నపుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకున్నావా? తల దించుకో ఉన్నాడు కయీను, తల దించుకో ఉన్నాడు, మూతి ముడుచుకో ఉన్నాడు, తల దించుకో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. కోపం దేవుని మీద, కయీను మీద, మరి తమ్ముడి మీద కోపము కయీనుకి. ఇంకా తల దించుకో ఉన్నాడు. తల ఎత్తుకోనవా? నువ్వు మంచి క్రియలు చేస్తే తల ఎత్తుకుంటావు. నువ్వు మంచి క్రియలు చేయలేదు, అందుకని నా ఎదుట నువ్వు తల దించుకున్నావు. నెక్స్ట్ అంటాడు ఆయన, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడల ఏమవుతుందో తెలుసా? పాపము పొంచి ఉంటుంది. వాకిట పాపము పొంచి ఉంటుంది అంటే నీ గడప దగ్గర రెడీగా పాపము ఎదురు చూస్తూ ఉంటుంది. నీ ఎడల పాపానికి వాంఛ కలుగుతుంది. అంటే నీలోకి వచ్చేయాలని, నీతోనే కలిసి జీవించాలని వాంఛ పాపాన్ని కలుగుతుంది అంట.
నువ్వు దాన్ని ఏం చేస్తావు? ఏలుతావు. ఇంకేం చేస్తావు? నువ్వు అవకాశం ఇచ్చేసావు, దాన్ని ఏలుకుంటావు, పాపాన్ని ఏలుకుంటావు. పాపానికి నీ మీద ఆశ కలుగుతుంది, ఆ పాపాన్ని నువ్వు ఏలుకుంటావు. అది నీ పరిస్థితి. తర్వాత 8వ వచనంలో, కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. ఏంటంటే కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. ఏం మాట్లాడంటాడు? పొలంలో ఉన్నాడు హేబెలు, కయీను అక్కడికి వెళ్ళాడు. కయీను తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడంటే ఏం మాట్లాడంటాడు? ఏం మాట్లాడుంటాడు? ఏం మాట్లాడంటే, ఏరా నాకన్నా పెద్ద హీరో నువ్వు, నాకన్నా గొప్పవాడు నువ్వు, నా తర్వాత పుట్టేవరా నువ్వా, నాకన్నా ఎంత చిన్నదో తెలుసు నువ్వా, నీ అనుభవం ఎంత నువ్వెంతరా, ఏదో దేవుడు నేను యాక్సెప్ట్ చేసిన గొప్పవాడు అనుకుంటావు నువ్వా, లేదా నీ అర్పణ అంతా దేవుడు స్వీకరించంటే నువ్వు గొప్పవాడు అయిపోతావు నువ్వా? ఏంటి నీ సంగతే? చూస్తా చూడు, ఇప్పుడు అయిపోద్ది నీ పరిస్థితి. ఇలా మాట్లాడుండొచ్చు మనం ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే మనం ఇలా కదా మాట్లాడితే ఎవరితోనైనా. సో కయీను కూడా అలాగే మాట్లాడుంటాడు. నెక్స్ట్ ఏం చేశాడండి? 8వ వచనం చూస్తాం కదా, వారి పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాడు. అతని మీద పడి చంపేశాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, కయీనులో పరిస్థితి ఒకటికి దేవుని ఎదుట కరెక్ట్గా లేడు, దేవుడిలో నమ్మకం లేదు, దేవుడి కొరకునే జీవితం లేదు, దేవుడికి మనపూర్వకంగా అర్పణ అర్పించే స్వభావం లేదు. తర్వాత తన యొక్క పరిస్థితి అంటే తను ఏ స్థితిలో ఉన్న దాన్ని గ్రహించి మార్చుకునే స్వభావం లేదు. కొంతమంది తప్పు చేసి తర్వాత మార్చేసుకుంటారు, నేను వాళ్ళని తప్పు చేశానయ్యా నన్ను క్షమించ అంటే తనలో ఉన్న తప్పును గ్రహించే స్వభావం లేదు. కొంతమంది తప్పు చేస్తారు, దాన్ని గ్రహిస్తారు, పశ్చాత్తపడి మారుతారు. కొంతమంది తప్పు చేస్తారు కానీ దాన్ని తమ చచ్చేదా కూడా దాన్ని గ్రహించరు. చచ్చిపోయేంతవరకు కూడా తన తప్పును తాము గ్రహింపకుండా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు, లేదా తనకి ఎవరైనా అపోజిషన్గా ఉన్నటువంటి వాడిని ఇతను కీడు చేయడానికి, వాళ్ళు ఎవరైనా కావచ్చు కీడు చేయడానికి ట్రై చేస్తారు. అలాగే ఇతను హత్య చేశాడు, దేవుని ఎదుట కరెక్ట్గా లేదు, హత్య చేశాడు. తర్వాత 9వ వచనం చూస్తే, యెహోవా, ఇందాక మనం చదువుకున్నాం అదే, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను కదా. ఇక్కడ ఏమంటే దేవునితోనే ఎలా మాట్లాడుతున్నాడంటే తలబిరుస్తూ తిరుగుబాటుతనం. నాకేం తెలుసు నా తమ్ముడి గురించి? నేనా మా తమ్ముడికి ఉన్నా కూలోడినా, పనోడినా, కావలివాడినా? నాకేం తెలుసు నన్ను అడుగుతావు? చూసా, దేవుడు ఎంత తప్పు చేయడం కాకుండా, తప్పు చేసింది కాకుండా హత్య చేశాడు, తమ్ముడిని హత్య చేసేసి నాకేం తెలుసు? కొంతమంది తప్పు చేసి పాపం చేసి కూడా ఎంత హుందాగా మాట్లాడతారంటే అంత హుందాగా మాట్లాడతారండి. అంటే అలా హుందాగా మాట్లాడితే వాళ్ళ మీదకి డౌట్ రాదని వాళ్ళకి ఆలోచన. అలా ధైర్యంగా మాట్లాడేస్తే అది భయపడమా నింద నా మీదకి వచ్చేస్తుంది, నా మీద డౌట్ అవుతుంది వాళ్ళకి. అది ధైర్యంగా మాట్లాడితే అది తప్పు లేదు అనుకుంటారని కొంతమంది పెద్దగా మాట్లాడేస్తారు. పెద్ద అంటే నీతిగా ఉన్న వాళ్ళు పెద్దగా మాట్లాడతారు అన్నట్టుగా వాళ్ళకి వర్షన్. నేను కరెక్ట్ కాబట్టి నేను పెద్దగా మాట్లాడుతున్నా, వాళ్ళు తప్పు చేశారు మాట్లాడలేకపోతున్నారు. తప్పు చేసిన వాళ్ళకి పెద్దగా మాట్లాడతారు, సరేనా? నీతిమంతులేగా దాన్ని మించి మాట్లాడతారు తప్పు చేసిన వాళ్ళు. ఓకే, ఇక్కడ మనకు అర్థమవుతుంది, కయీను హత్య చేశాడు, తిరుగుబాటు చేశాడు, ఆఖరికి శాపం తెచ్చుకున్నాడు. దేవుని చేత శపింపబడ్డాడు, వాళ్ళ నాయన శపింపబడ్డాడు. ఆదాం ఏం చెప్పంటాడు? నీ భార్య మాట విని నేను చెప్పినటువంటి మాట మీరి తినకూడని పండు తిన్నావు కాబట్టి కింద నువ్వు చెమట ఊర్చి కష్టపడితేనే నేల పంట తింటావు. ఆ శాపం వస్తే ఈ పెద్ద కుమారుడు కయీను నువ్వు కష్టపడ్డా కూడా నీకు రాదు, ఇంకా ఎక్కువ శాపం కదా. ఆ 12 వచ్చేదాకా మీరు చదువుకుంటే నెక్స్ట్ అదే ఉంటుంది అనమాట. సో 11, 12 కూడా చదివేయండి, ఎక్స్ప్లెయిన్ అక్కర్లేదు. కావున 11 వచ్చాను, నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉండవలెను. దేవుని చేత భయంకరమైనటువంటి శాపానికి గురైపోయినాడు కయీను. బతికేందుకు ఏం లాభం అండి?
చచ్చిపోయి గొప్ప స్థితి పొందుకున్నాడు హేబేలు. కయీను బతికి ఉండి కూడా చచ్చినోడితో సమానపడు. చచ్చిపోయి కూడా బతికినోడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. హేబేలు చనిపోయి కూడా దేవుని దృష్టిలో బతికున్నాడు. కయీను బ్రతికి ఉండి కూడా దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో చచ్చినోడుగా ఉన్నాడు. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం తెలుసా? మనం దేవుని కొరకు హేబేల్లా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. కయీనులా ఉండకూడదు. దేవునిలో నమ్మకం ఉంచాలి. దేవుని నచ్చినట్టు జీవించాలి. దేవునికి ఇష్టమైనది ఇచ్చేదిగా మనం ఉండాలి. అన్ని పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు సరే దేవుని విడిచిపెట్టకుండా కడ వరకు మంచిగా జీవించి దేవుని చేత సాక్ష్యము పొందగలిగిన అనుభవాన్ని మనం తెచ్చుకోవాలి. హతసాక్షులు అవుతామా కాదా అది వేరే విషయం. అమ్మా నే హేబేల్లా ఉదయం హతసాక్షి అయిపోతాను అంటానుకో బాగా. అందరు ఎందుకు హతసాక్షులు అవుతారు? మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకుని ప్రతి చిన్న పొరపాటు కూడా దేవుని దగ్గర ఒప్పుకుందాం. అలా ఉంటేనే ఈరోజు మనం చేసిన ప్రార్థన హేబేలు అర్పణ అంగీకరింపడినట్లుగా మొదట మనం అంగీకరింపడితే మన ప్రార్థన, మన ఆరాధన ఏదైనా కావచ్చు, మన ఇచ్చే కానుకలు ఏదైనా సరే అంగీకరించాలంటే హేబేల్లాగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ప్రభు ఈ సందేశాన్ని దీవించునుగాక. ఆమేన్.